హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ రేంజ్లో బద్నాం కావడానికి కారణం ఏంటో తెలుసా? పారదర్శకత లేకపోవడం, ఎన్నికలు ఇష్టారీతిని జరగడం. ఒక్కసారి మెంబర్ అయిన వాళ్ళు ఏళ్లకు ఏళ్లు తిష్ట వేసుకుని పందికొక్కుల్లా మెక్కడం. సుఖం మరిగిన సైతాన్లు హెచ్సిఏని వీడకపోవడం. అమెరికా ప్రెసిడెంట్ అయినా 2 దఫాలే పదవిలో ఉంటారు, కానీ మన పిఎం మన సీఎం అయినా కూడా ప్రజల ఆశీస్సులుంటేనే మళ్ళీ పోస్ట్లో కొనసాగగలరు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మాత్రం నో ఎలక్షన్స్, ఓన్లీ కరప్షన్ సెలెక్షన్ అన్న విధానమే కొనసాగడంతో కరుడుగట్టిన బ్యాచ్ హెచ్సిఏకి చెద పట్టినట్టు పట్టేసింది. అసోసియేషన్ సారం మొత్తాన్ని పీల్చి పిప్పి చేసేసి గ్రామీణ యువత టాలెంట్ని బలి చేసేస్తోంది. ఒక్కసారి హెచ్సిఏలో ఏళ్లకు ఏళ్లు పదవిలో ఎవరెవరు కొనసాగారో వాళ్లపై ఉన్న వివాదాలు లిస్ట్ ఏంటో ఒక్కసారి ఓపెన్ చేద్దాం. అప్పుడు మనకి ఫస్ట్ కనిపించే పేరు పి యాదగిరి. ఈయన ఎంతకాలం పదవిలో ఉన్నారు తెలుసా? 26 ఏళ్ళు. అంటే ఆయన కాల వ్యవధి 1990 నుంచి 2016 వరకు, మొత్తం 26 సంవత్సరాలు. ఏ పదవులు చూశారు? ఈసీ మెంబర్గా అడుగుపెట్టి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు ఆయన. 2009లో యాదగిరిపై నిధుల దుర్వినియోగం ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదైంది. సభ్యత్వ రికార్డులు, జిమ్ఖానా గ్రౌండ్ లీజ్ ఒప్పందాలు ఇవన్నీ కూడా అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. నెంబర్ 2 పిఆర్ మాన్ సింగ్. ఈయన 25 ఏళ్ళు పదవిలో ఉన్నారు. కాల వ్యవధి 1964 నుంచి 2008 వరకు. కార్యదర్శిగా, ఈసీ మెంబర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు ఈ 25 ఏళ్లలో. మాన్ సింగ్ పై నేరుగా అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ ఆయన పదవిలో ఉన్న కాలంలో సభ్యత్వ క్లబ్ల నిర్వహణలో అవకతవకలు జరిగాయి అన్న విమర్శలున్నాయి. నెంబర్ 3 శివలాల్ యాదవ్. ఈయన మాజీ భారత క్రికెటర్. ఈయన పదవీ కాలం 24 సంవత్సరాలు, 1990 నుంచి 2014 వరకు. ఆయన అధ్యక్షుడిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. హెచ్సిఏని ఆధునికీకరించడంలో శివలాల్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఉప్పల్ స్టేడియం నిర్మాణం, లీగ్ల విస్తరణలో ఆయన సేవలు చాలా గుర్తు చేసుకోదగ్గవే. కానీ 2009లో శివలాల్పై నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా క్లబ్ని అనధికారికంగా ఆయన స్వాధీనం చేసుకున్నారు అంటూ శివలాల్పై అజారుద్దీన్ లాంటి మాజీ ఆటగాళ్లు ఆరోపణలు చేశారు. 4th నేమ్ సురేంద్ర కుమార్ అగర్వాల్. ఈయన పదవీ కాలం 19 సంవత్సరాలు. కాల వ్యవధి 1998 నుంచి 2022 సంవత్సరం వరకు. ఈయన ఈసీ సభ్యుడిగా ఉన్నారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. వివాదాలను చూస్తే అగర్వాల్పై నేరుగా అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ కూడా సభ్యత్వ క్లబ్ల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నాయి అంటూ ఆరోపణలు వినిపించాయి. సంస్థాగత సంస్కరణలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారు అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంకా ఆ తర్వాత మనకు కనిపించేది నెంబర్ 5 అర్షద్ అయూబ్. ఈయన పదవీ కాలం 16 సంవత్సరాలు, 1986 నుంచి 2016 వరకు ఈయన కాల పరిమితి. అయితే అధ్యక్షుడు, ఈసీ సభ్యుడిగా ఈయన సేవలు అందించారు. 2011లో స్టేడియం నిర్మాణంలో నిధుల దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అర్షద్ క్రికెట్ పరిపాలనలో తన అనుభవాన్ని అంతటినీ కూడా అందించినప్పటికీ క్లబ్ల స్వాధీనం వివాదాలు సంస్థ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేశాయి. ఇక 6th ప్లేస్లో మనకు కనిపిస్తారు విజయానంద్. ఈయన పదవీ కాలం 19 సంవత్సరాలు. కాల వ్యవధి 1997 నుంచి 2016 వరకు. ఈయన జాయింట్ సెక్రటరీగా పనిచేశారు, ఈసీ మెంబర్గా కూడా పనిచేశారు. వివాదాల విషయానికి వస్తే 2016లో బీసీసీఐ అంబుడ్స్మన్ విజయానంద్ని తన తండ్రి పేరిట నడుస్తున్న క్రికెట్ అకాడమీ నుంచి విడిపోవాలి అని సూచించింది. అయితే విజయానంద్పై పలు ఆరోపణల కారణంగా 2021లో అజారుద్దీన్ ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇక 7th నేమ్ కే జాన్ మనోజ్. ఈయన పదవీ కాలం 22 సంవత్సరాలు. కాల వ్యవధి 1995 నుంచి 2017 వరకు. ఈయన కార్యదర్శిగా పనిచేశారు, ఈసీ మెంబర్గా కూడా పనిచేశారు. వివాదాలు చూస్తే 2016లో జాన్ మనోజ్ నడుపుతున్న అకాడమీ కోచ్లు హెచ్సిఏలో అనధికారికంగా నియమించబడ్డారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2017లో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఆయన హెచ్సిఏ నుంచి బహిష్కరించబడ్డారు. అండ్ 8th నేమ్ పురుషోత్తమ్ అగర్వాల్. ఈయన 16 సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి 2016 వరకు, మొత్తం 16 years. పురుషోత్తమ్ అగర్వాల్ తన పరపతితో తన కుమారుడిని, అలాగే తన అన్న కొడుకుని ఇద్దరిని కూడా హైదరాబాద్ జట్లలో ఆడించడం పెద్ద వివాదాస్పదమైంది. 2021లో అజారుద్దీన్ ఆయన్ని సస్పెండ్ చేశారు.
సో ఇవి అష్టదరిద్రాలు. మొత్తం 8 మంది గురించి మాట్లాడుకున్నాం కదా. ఇలా ఎవరు పదవుల్లో ఉన్నా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం, తర్వాత తప్పుకోవడం అన్నది జరిగిపోతూ వచ్చాయి. ఇదంతా హెచ్సిఏ స్వయంకృత అపరాధమే అంటారు మాజీ క్రికెటర్లు. లిస్ట్లో 10-15 ఏళ్లు పదవిలో కొనసాగిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. ఇన్ని రోజులు పదవిలో కొనసాగడానికి ప్రధాన కారణం ఎన్నికలు పారదర్శకంగా లేకపోవడమే అంటారు మాజీ ఆటగాళ్లు. శివలాల్ యాదవ్, యాదగిరి, మాన్ సింగ్ లాంటి సభ్యులు క్లబ్లపై ఆధిపత్యాన్ని చెలాయించి చాలా కాలం పదవుల్ని పట్టుకుని వేలాడారు అన్న ఆరోపణలున్నాయి. సభ్యత్వ రికార్డులు, ఓటింగ్ జాబితాలలో స్పష్టత లేకపోవడంతో ఇన్నేళ్లు వీళ్ళ ఆటలు సాగాయని చెప్తూ ఉన్నారు మాజీ ఆటగాళ్లు. ఇలా వీళ్ల పెత్తనాలకు, అధికార దాహానికి, కాసుల కక్కుర్తికి తెలంగాణ యువత టాలెంట్ని బలి చేశారు. హెచ్సిఏని అష్టదిగ్బంధం చేసిన ఆ అష్ట దరిద్రాల గురించి మనం ఇప్పుడు చూసాం. అలాగే మా ప్రతినిధి వాసు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. హెచ్సిఏని ఇంతకాలం ఇలా అష్టదిగ్బంధనం చేసేసిన ఈ అష్ట దరిద్రాల గురించి ఇంకొంచెం ఇన్ఫో అందించడానికి. రైట్ వాసు, చెప్పండి, ఏ రకంగా మనం 8 మంది గురించి మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళ ఇంపాక్ట్ హెచ్సిఏ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడానికి ఏ స్థాయిలో పనిచేసింది? ఎస్, మీరు చెప్తున్నది ఒక అక్షర సత్యం అని చెప్పుకోవాలి. హెచ్సిఏకి సంబంధించి అసలు హెచ్సిఏలో ఈ క్లబ్స్ ఎలా ఇంక్లూడ్ అయ్యాయి, ఈ క్లబ్స్ ఎలా ఆధిపత్యం చెలాయిస్తూ హెచ్సిఏ అధ్యక్షుల్ని, సెక్రటరీని, ఆ ప్యానల్ని ఏ విధంగా నిలబెడుతున్నాయి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు 1934లో హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది. సో అప్పుడు దాదాపు 10 మంది సభ్యులు, అంటే 10 క్లబ్బులు ఇచ్చారనమాట. ఆ 10 క్లబ్బులతో మొదటగా ఏర్పడింది. సో ఏర్పడిన తర్వాత 1960లో మరికొన్ని క్లబ్బులు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత హైదరాబాద్కి సంబంధించి అంటే క్రికెట్ ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ, క్రికెట్ రోజు రోజుకి దాని మీద అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ కూడా క్లబ్బులు కూడా పెరుగుతూ వచ్చాయి. సో 1980లో అవి కాస్త ఇక్కడి నుంచి 30 నుంచి చూసుకోవచ్చు 150గా మారిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ అంటే 10 ఇయర్స్కి లేకపోతే 9 ఇయర్స్కి అట్లా క్లబ్బులు పెంచుకుంటూ వచ్చారు. అది 2000కి వచ్చే లోపల 217, అంటే టోటల్గా హెచ్సిఏలో 2000 సంవత్సరానికి 217 క్లబ్బులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మరొక ట్విస్ట్కి దారి తీశారు. ఈ క్లబ్బులన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఒక గూడిపోటానికి లాగా, లేదంటే ఒక ముఠా కట్టిన పరిస్థితులకు ఉంది. ఈ 2000 సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ సభ్యత్వాలు ఇవ్వలేదు. అంటే దాదాపు 25 సంవత్సరాలుగా హెచ్సిఏలో ఇంత మటుకు ఒక క్లబ్కు కూడా సభ్యత్వం ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి అసలు ఈ క్లబ్బులు ఏ విధంగా ఏర్పడాలేదు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, ఈ 8 మంది పూర్తిగా అష్టగ్రహ కూటమిగా హెచ్సిఏలో ఏళ్ల తరబడి రాజ్యం వెళ్తున్నారు అనేది చాలా విమర్శలు వస్తున్నాయి వీళ్ళ మీద. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ 8 మంది కేంద్రంగానే హెచ్సిఏలో ఎవరు నిలబడాలి, సో ఏ ప్యానల్ గెలవాలి అనేది ఈ 8 మంది డిసైడ్ చేస్తారంటే కూడా ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు చెప్పిన పరిస్థితి నెలకొంది, కొంతమంది కోచ్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. సో ఒక్కొక్కరి మీద ఒక హర్షదాయిబు. సో ఇతను ఇప్పటికే హెచ్సిఏలో ఏళ్ల తరబడి పనిచేశాడు. ఇతను క్లబ్స్ ఉన్నాయి, బినామీ మీద క్లబ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. శివలాల్ యాదవ్, విజయానంద్, నరేంద్ర గౌడ్, ఇమ్రాను, అలాగే మొయిజుద్దీన్, నరేందర్ అగర్వాల్. సో దీంతో పాటుగా వీళ్ళందరూ కూడా ఒక టీం అనమాట. సో వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటారు తప్ప ఆఖరికి మాత్రం ఎవరు అధ్యక్షులు అవ్వాలి అనేది మాత్రం నిర్ణయించేది ఈ 8 మంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ 8 మంది పూర్తి స్థాయిలో అంటే తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ హెచ్సిఏ క్లబ్ని ఆధిపత్యం చేస్తూ ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితులు ఒకసారి మీకు చెప్తున్నారు. దాదాపు అసలు ఈ క్లబ్బులు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ నుంచి ఏర్పడాలి. దాని నామ్స్ ఏంటో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పూర్తి స్థాయిలో అంటే ఏదైనా ఒక క్లబ్బు ఏర్పడాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ దగ్గర అధ్యక్షులు, సెక్రటరీ ఎవరు, అందులో సభ్యులు ఎవరని ముందు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హెచ్సిఏకి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న తర్వాత హెచ్సిఏ మొదటగా ఈ క్లబ్బుల విషయంలో వీళ్ళకి సభ్యత్వం ఇవ్వాలా వద్దని మొదటగా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆ జనరల్ బాడీ సమావేశంలో మినిట్స్ బుక్లో రాస్తారు. సో మినిట్స్ బుక్స్లో రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ జనరల్ బాడీ సమావేశంలో అయిపోయినామంటే వాళ్ళకి సభ్యత్వం ఇవ్వరు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ, దాంట్లో 5 సభ్యులు ఉంటారు. సో ఆ 5 సభ్యులు మళ్ళీ వీళ్ళకి సభ్యత్వం ఇవ్వాలా లేదా ఈ క్లబ్స్కి అని ఆలోచన చేసి సో దానికి వాళ్ళ అప్రూవల్ చెప్తే సభ్యత్వం వస్తుంది. ఇది ప్రాసెస్. సో ఇక్కడే ఒక కిట్కు దాగి ఉంది.
ఎందుకంటే క్లబ్బుల మీద ఇంత ఆధిపత్యం చాలామంది రాజకీయ నాయకులు, బడాబాబులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు వీళ్ళందరి కన్ను హెచ్సిఏ మీద పడటానికి కారణం ఏంటంటే, సో ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, 2000 సంవత్సరం దగ్గర నుంచి ఒక్క క్లబ్ కూడా లేదు. ఇక్కడ దాదాపు బీసీసీఐ, పూర్తి స్థాయిలో బీసీసీఐ ప్రతి సంవత్సరం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి దాదాపు 100 కోట్ల మటుకు ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఆ ఫండింగ్ డబ్బులు కూడా ఒక గ్రూప్గా, ఈ ముఠా ఉంది కదా, సో ఈ గ్రూప్కి సంబంధించిన ముఠాకు సంబంధించిన హెచ్సిఏ ప్యానల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిమింగలలాగా టెస్ట్ వేసుకొని పూర్తి స్థాయిలో డబ్బు మూటలు మింగుతున్నారనే అనుమానాలు, దాంతోపాటుగా చాలామంది ఆరోపణలు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా పూర్తి హెచ్సిఏకి సంబంధించి సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. అసలు యాక్చువల్లీ హెచ్సిఏకి పొలిటికల్ లీడర్కి సంబంధం లేదు, కానీ ఎందుకు ఎంటర్ అయ్యారంటే, సో ఇక్కడ క్లబ్బులు పర్మిషన్ లేదు కాబట్టి కొత్త క్లబ్బులు రావడానికి లేదు. సో ఉన్న క్లబ్బుల్లోనే మళ్ళీ మెర్జ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు అన్అఫిషియల్గా ఒక్కో క్లబ్బు 2 నుంచి 2.5 కోట్లు పలుకుతుంది. ఈ ప్రముఖులందరూ కూడా పూర్తి స్థాయిలో అది కొనేసి ఆ డబ్బులతో ఆ క్లబ్బులు కొనేసి, కానీ ఇక్కడ కూడా కిట్టుకుంది. మళ్ళీ పూర్తి స్థాయిలో క్లబ్బులు కొన్న తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు రావాలి అంటే ఏం చేయాలంటే, మళ్ళీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ పాత క్లబ్బు అవుట్ గోయింగ్ పర్సన్స్ తాము వెళ్ళిపోతున్నాం, వీళ్ళ క్లబ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అంటూ చెప్పాలి, అక్కడ సంతకాలు పెట్టాలి. మళ్ళీ వీళ్ళు అధ్యక్షులు, కార్యదర్శులు ఆ క్లబ్కి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఒక సొసైటీ అయిపోయినామంటే కుదరదు, మళ్ళీ హెచ్ఏ దగ్గరికి రావాలి, మళ్ళీ ఇక్కడ వీళ్ళకి అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరగాలి, మళ్ళీ ఇక్కడ ఈసీ మీటింగ్ జరగాలి. సో ఇదంతా జరగాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆ పరిస్థితి దొరకదు. మినిట్స్ బుక్స్లో ఏమి రాయరు, చెట్టు కింద కూర్చొని రాసుకోవడం, లేకపోతే రూమ్లో కూర్చొని రాసుకోవడం, ఎక్కడ నామ్స్ ఎక్కడా లేవు అనేది తేటతలమైంది. చాలామంది ఆరోపణలు చేసిన పరిస్థితులకు ఉంది. మరోపక్క చెప్తున్నారు, పూర్తి స్థాయిలో 1934లో ఈ క్లబ్ పుట్టింది. భారతదేశానికి 1947లో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ క్లబ్కు సంబంధించి ఇంత మటుకు హెచ్సిఏకి మాత్రం ఇంత మటుకు స్వాతంత్రం రాలేదని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఇది ఒక అవినీతిలో కూరుకుపోయింది. ఇప్పుడు హెచ్సిఏ మొత్తం కూడా ఒక రాజకీయ పార్టీ లాగా మారిపోయే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అందరూ మేల్కోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఆల్రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రెజెంటేషన్. సో అది మనం చూస్తున్నాము, ఈ అష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ హెచ్సిఏ మీద ఏ స్థాయిలో పడుతోంది, ఎందుకు హెచ్సిఏ ఈ ఆరోపణల నుంచి, బ్యాడ్ ఇమేజ్ నుంచి బయట పడలేకపోతోంది అన్నది మనం క్లియర్గా అనలైజ్ చేసాం.